హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న మహిళల కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి. సో బతుకమ్మ పండుగ అయితే రానే వచ్చింది కదా. సో బతుకమ్మ చీరల పంపిణీ గురించి అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈసారి మనకు తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి బతుకమ్మ చీరల పంపిణీ అనేది ప్రతి సంవత్సరం ఉన్నట్టుగానే ప్రతి ఒక్క మహిళకు ఇస్తున్నారా లేదా అనే దానిపైన క్లారిటీ అయితే అందరికీ లేదు కదా అండి. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానండి. సో ఈసారి బతుకమ్మ చీరల పంపిణీ అనేది ప్రతి ఒక్క ఎలిజిబిలిటీ ఉన్న మహిళలకైతే ఇవ్వట్లేదు. సో ఓన్లీ మనకు 6 జిల్లాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఈ చీరలు అయితే పంపిణీ చేయనున్నారు. అది కూడా మహిళలు అంటే కంప్లీట్గా ప్రతి ఒక్క మహిళకైతే కాదండి, మహిళా సంఘాల్లో ఉండే మహిళలకు మాత్రమే ఈ చీరల పంపిణీ అయితే జరగనుంది. వాళ్ళతో పాటుగా మనకు గిరిజన మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా ఈ బతుకమ్మ చీరల పంపిణీ అయితే జరగనుందండి. సో ఇద్దరికి మాత్రమే చీరల పంపిణీ చేయాలి అనేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ బతుకమ్మ చీరలు మనం పొందాలంటే మనకు కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలండి. అందుట్లో మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మహిళకు 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలండి. అంతేకాకుండా మనకు రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి డెఫినెట్లీ. సో ఏ జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారో చూసేద్దాము. సో ముందుగా అయితే ములుగు జిల్లాతో పాటు మనకు ఇంకొక 5 జిల్లాల్లో అయితే ఈ బతుకమ్మ చీరల పంపిణీ జరగనుందండి. సో ములుగు జిల్లాతో పాటు మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మహబూబాబాద్, అంతేకాకుండా మనకు మంచిర్యాల్, ఆసిఫాబాదు, కుమ్రం భీం, భద్రాద్రి కొత్తగూడెం అండ్ ఆదిలాబాద్, ఈ 6 జిల్లాల్లో మాత్రమే బతుకమ్మ చీరల పంపిణీ అయితే జరుగుతుందండి. అది కూడా మహిళా సంఘాల సభ్యులు మాత్రమే, ఆ మహిళలకు మాత్రమే ఈ చీరల పంపిణీ జరుగుతుంది. అంతేకాకుండా గిరిజన మహిళలకు వాళ్ళకు కూడా ఈ చీరల పంపిణీ అయితే జరుగుతుందండి. మొత్తానికైతే మనకు ఈసారి వచ్చేసి వీళ్ళిద్దరికి మాత్రమే బతుకమ్మ చీరల పంపిణీ అయితే జరుగుతుంది. సో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్క మహిళకైతే ఈసారి చీరలు లేవండి. సో కొంచెం డిసప్పాయింటింగ్ న్యూస్ అనే అనుకోవాలి మనకు. సో దీని గురించి ఇంకా ఏదైనా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తానండి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే వీళ్ళిద్దరికి మాత్రమే పంపిణీ చేయనున్నారు తెలంగాణ ప్రభుత్వం. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. మొత్తానికైతే మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకు మాత్రం గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే ఎలాంటి వీడియోస్ ఉన్నా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.